లడ్డూపై చర్చిద్దాం. వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి రండి అంటున్నారు మంత్రి లోకేష్. ఏం జరిగిందో సభ సాక్షిగానే ప్రజలకు వివరిస్తామంటున్నారు. అసెంబ్లీ లాబీలో మంత్రి లోకేష్ చిట్చాట్ చేశారు. రేపు అసెంబ్లీలో తిరుమల లడ్డూపై చర్చిస్తామన్నారు. దేవదేవుడికి జరిగిన మహాపచారాన్ని అసెంబ్లీ వేదికగా బయట పెడతామన్నారు మంత్రి లోకేష్. అసెంబ్లీకి రావాలని ఎవరు బొట్టు పెట్టి పిలవరని, సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యత అని లోకేష్ తెలిపారు. దేవుడి ఫొటోస్తో చట్టసభల్లో నిరసన ఆక్షేపణీయమన్నారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై స్పందించారు బొత్స సత్యనారాయణ. లడ్డూపై అసెంబ్లీలో చర్చిస్తారా లేదా అనేది తమకు అనవసరమన్నారు. మండలిలో మాత్రం ఈ అంశంపై చర్చ జరగాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతి అంశం రాజకీయంతో ముడిపడి ఉందని, దేవదేవుడిపై నిందాపనిందలు రాకుండా ప్రభుత్వం చర్చకి రావాలన్నారు బొత్స. ఇదే అంశంపై మరోసారి మీడియాతో మాట్లాడిన బొత్స ఇందాపూర్ డైరీని టార్గెట్ చేశారు. ఇందాపూర్ నెయ్యి హైదరాబాద్లో 560కి అమ్ముతున్నారని, టీటీడీకి 658 చొప్పున సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. అంటే తక్కువ రేటుకు అమ్ముతుంది కల్తీ నెయ్యా అని ప్రశ్నించారు బొత్స. ప్రజలకు కల్తీ నెయ్యి అమ్ముతున్నారా లేదంటే దోపిడీ కోసం ధర పెంచి టీటీడీకి అమ్ముతున్నారా అని నిలదీశారు. అన్నింటికీ సమాధానాలు కావాలని బొత్స డిమాండ్ చేశారు.